హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు తెలంగాణ స్టైల్లో మామిడికాయ పచ్చడి పెడుతున్నాము. ఇక్కడ మేము ఒక 20 మ్యాంగోస్ని తీసుకున్నాము. ఫస్ట్ మ్యాంగోస్ని వాటర్లో ఒక 2 hours సోక్ చేసుకోవాలి. తర్వాత మామిడికాయలు వాటర్లో నుంచి తీసేసి నీట్గా తుడుచుకోవాలి. అసలు ఏ వాటర్ అనేది కూడా ఉండకూడదు. పైన ఉన్న కాడని కూడా కట్ చేసి మ్యాంగోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. లోపల ఉన్న జిన్ని తీసేయాలి. ముక్కలుగా కట్ చేసుకున్నాక వీటిని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఎటువంటి తడి ఉండకూడదు. ముక్కలు తడిగా ఉంటే పచ్చడి తొందరగా పాడైపోతుంది. కాబట్టి ముక్కలు కట్ చేసుకున్న వెంటనే నీట్గా క్లీన్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు మామిడికాయ పచ్చడిలోకి కావాల్సిన పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక జీలకర్రను వేసుకొని లో ఫ్లేమ్లో జీలకర్ర కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. జీలకర్ర ఇలా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి. అదే ప్యాన్లో మెంతులు కూడా వేసుకొని రోస్ట్ చేసుకోండి. మెంతులు తొందరగా మాడిపోతాయి కాబట్టి స్టవ్ ఫ్లేమ్ లోలో ఉంచుకొని ఫ్రై చేసుకోండి. మెంతులు కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. జీలకర్ర ఇంకా మెంతులు కంప్లీట్గా చల్లారాక మిక్సీ పట్టుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మామిడికాయ పచ్చళ్ళలోకి పోపుని ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి పెద్ద గిన్నెను పెట్టుకోవాలి. ఆయిల్ని యాడ్ చేయాలి. ఇక్కడ నేను 1.5 లీటర్ పల్లి నూనెని తీసుకున్నాను. పచ్చళ్ళు పెట్టేటప్పుడు పల్లి నూనెని యూజ్ చేయండి. ఎక్కువ రోజులు పచ్చడి పాడవకుండా ఉంటుంది. ఆయిల్ ఇంకా సరిపోలేదు అనుకుంటే మనం తర్వాత కూడా వేడి చేసి చల్లారాక యాడ్ చేసుకోవచ్చు. నాకైతే 1.5 లీటర్ ఆయిల్ సరిపోయింది. ఆయిల్ హీట్ అయ్యాక ఎండుమిరపకాయలు తొడుమలు తీసేసి తీసుకోండి. ఇవి కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు జీలకర్రను వేసుకోండి. ఇక్కడ నేను జీలకర్ర ఒక 4 స్పూన్స్ తీసుకున్నాను. అలాగే 3 స్పూన్స్ ఆవాలను కూడా వేసుకోండి. జీలకర్ర ఇంకా ఆవాలు చిటపటమనే అంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపుని చల్లారనివ్వండి. పోపు కాస్త చల్లారాక వెల్లుల్లిని పొట్టు లేకుండా తీసి ఈ ఆయిల్లో వేసుకోండి. మామిడికాయ పచ్చళ్ళలో ఈ వెల్లుల్లి టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఈ బౌల్తో మామిడికాయ ముక్కలు ఇంకా మసాలాలు మెజర్ చేసి తీసుకున్నాను. మీరు కూడా పచ్చడి పెట్టేటప్పుడు ఇలా ఒక బౌల్తో కొలతలు తీసుకొని వేసుకోండి. అలా అయితే పర్ఫెక్ట్గా అన్నీ సెట్ అవుతాయి. ఎంత వేసాము అని చూసుకొని వేసుకోవచ్చు. జీలకర్ర ఇంకా మెంతులు చల్లారిపోయాయి. వీటిని మిక్సీ పట్టి మెత్తని పౌడర్ లాగా చేసుకున్నాను. వాటితో పాటు ఆవాలు ఇంకా వెల్లుల్లిని కూడా సపరేట్గా మిక్సీ పట్టి తీసుకున్నాను. పోపు కంప్లీట్గా చల్లారిపోయింది. ఇప్పుడు దీంట్లో పేస్ట్ చేసిన వెల్లుల్లి మొత్తాన్ని వేసుకోవాలి. ఈ వెల్లుల్లి ఒక 200 గ్రామ్స్ ఉంటుంది. పొట్టు తీసేసి మెత్తని పేస్ట్ లాగా చేసి తీసుకోవాలి. పోపులో అంతటా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. అలాగే ఆవాల పౌడర్ని కూడా వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోండి. ఇక్కడ నేను 1/2 బౌల్ కంటే కాస్త ఎక్కువగా ఈ ఆవాల పౌడర్ని తీసుకున్నాను. ఈ ఆవాల పొడి వల్లే మ్యాంగో పచ్చడికి మంచి ఫ్లేవర్ వస్తుంది. జీలకర్ర మెంతులు 2 కలిపి 1/4 బౌల్ ఉండాలి. రెండింటిని సమానంగా తీసుకోవాలి. అలాగే కారం 1 బౌల్ తీసుకోవాలి. కొంచెం కొంచెంగా కారంని వేసుకుంటూ మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. కారం ఒకవేళ తక్కువ అయింది అనుకుంటే తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ 3/4 బౌల్ వేసుకోవాలి. కారం 1 బౌల్ తీసుకుంటే సాల్ట్ 3/4 బౌల్ తీసుకోండి. అప్పుడే పర్ఫెక్ట్గా సరిపోతుంది. సాల్ట్ కూడా మీకు సరిపోలేదు అనుకుంటే తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ మామిడికాయ ముక్కలు నాకు 3 బౌల్స్ అయ్యాయి. ఇంకా ఇప్పుడు మ్యాంగో ముక్కలను కూడా వేసి ఉప్పు కారాలు ముక్కలకు పట్టేలాగా చేత్తో మంచిగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న ఈ మామిడికాయ ముక్కల్ని ఒక గాజు జార్ లేదా ఒక క్యాన్లోకి తీసుకోండి. గాలి లోపలికి వెళ్లకుండా టైట్గా మూత పెట్టేయండి.
3 డేస్ తర్వాత ఉప్పు కారం ఇంకా ఆయిల్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. చూడండి 3 డేస్ తర్వాత పచ్చడి మంచిగా ఊరిపోయింది. నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. మీకు ఉప్పు కారాలు ఏమైనా పడితే మీరు యాడ్ చేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలో ఈ మామిడికాయ చట్నీ ఇంకా నెయ్యి వేసుకొని తింటే ఆహా అదిరిపోతుంది. ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.